హాయ్ వర్స్ వెల్కమ్ టు జీవీకే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మియాపూర్ మెట్రో నుండి అలాగే ముంబై హైవే నుండి చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ 2 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ సెమీ ఫర్నిష్డ్ తోటి సేల్కి వచ్చింది. ఇక్కడ మీరు లొకేషన్ మొత్తం గమనించండి. మియాపూర్ మెట్రో నుండి జస్ట్ 1 కిలోమీటర్, అలాగే ముంబై హైవే నుండి ఒక 500 to 600 మీటర్స్లో మీకు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్లాట్కి. ఇక్కడ మీకు ఎదురుగా కనపడుతుంది సినీ టౌన్ అని ఈరోజు కొత్తగా పెట్టిన పేరు మిరాజ్ థియేటర్స్. సో పాతది సినీ టౌన్ అని చాలా ఫేమస్ ఉండే ఏరియా. అలాగే విడియో కాలనీలో మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఈ లొకేషన్ మొత్తం హైలైట్స్ వచ్చేసరికి మీకు వాకబుల్ డిస్టెన్స్లో స్కూల్స్ అండ్ దగ్గరలో కాలేజెస్, టెంపుల్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ ఏరియాలో మీకు మార్కెట్స్ కూడా జరుగుతాయి వీక్లీ వన్స్. మీకు లొకేషన్తో మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈరోజు చూపించబోయే అపార్ట్మెంట్ ఇదేనండి. ఇందులో 2 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చింది. మంచిగా సపరేట్ కారిడార్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు సౌండ్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ అనే వెహికల్ సౌండ్స్ ఎలాంటివి ఉండవు. సో మంచి డెడ్ ఎండ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఈ అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు. నేను చూపిస్తున్న వీడియో కంప్లీట్గా వీడియో వాచ్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మాత్రమే విజిట్ చేయండి. మీకు కూడా టైం వేస్ట్ కాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మియాపూర్లో ఇక్కడ హుడా లేఅవుట్ ల్యాండ్స్ అండి ఇవి. పక్క లీగల్గా ఉంటుంది ల్యాండ్లు. సో ఇక్కడ కార్ పార్కింగ్ మీకు కవర్ చేసి చూపిస్తున్నాను. ప్రస్తుతానికి బైక్ ఉంది అక్కడ. సో లిఫ్ట్ కూడా మీకు మిడిల్లో వస్తుంది. వాస్తుపరంగా అయితే మిడిల్లో, అంటే ఏ ఫ్లాట్కి ఇన్బిల్డ్ కాలేదు కాబట్టి మిడిల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్లాట్. సో వాచ్మెన్ రూమ్ అక్కడ, అలాగే పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. బోరు అండ్ మంజీరా వాటర్ ఉంటాయి, ఫుల్ వాటర్. అలాగే ఈ అపార్ట్మెంట్కి టోటల్ బిల్డింగ్కి ఏప్రిల్ లోపల పెయింటింగ్ కూడా ప్లానింగ్ ఉంది. సపరేట్ కారిడార్ మీకు ఇక్కడ మొత్తం గ్రిల్ అన్నీ ఏర్పాటు చేశారు ఓనరు. సో మీకు ఇక్కడ బెల్ కూడా ఉందండి. మీరు బెల్ అనౌన్స్ చేస్తే మీకు వినిపిస్తుంది లోపల. సో చాలా ఈజీగా మీరు ఆ గేట్కి లాక్ కూడా చేసుకోవచ్చు. ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లాట్. ఇక్కడ ముంగట కారిడార్ ఇలా చాలా రేర్గా దొరుకుతాయి ఫ్లాట్స్. అలాగే ఈస్ట్ ఫేసింగ్. సో ముంగట కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయినాయి కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనం హాల్లో ఎంటర్ అవుతున్నామండి. హాలు ఎల్ షేప్ మోడల్ వచ్చింది. ఇలా చాలా రేర్గా దొరుకుతాయి ఈస్ట్ ఫేసింగ్లో ఎల్ మోడల్స్లో. సో 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది. అలాగే సెమీ ఫర్నిష్డ్. వుడ్ వర్క్ అయితే నీట్గానే ఉంది. మీరు డైరెక్ట్ రావచ్చు, కాకపోతే ఒక పెయింటింగ్ చేయించుకుంటే బెటరు. మనం లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి మియాపూర్ నుండి చాలామంది ఐటీ వాళ్ళు ఎక్కువ జాబ్ చేస్తూ ఉంటారు. సో అందుకే చాలా ఫేమస్. ఎందుకంటే హైటెక్ సిటీ వాళ్ళకి అండ్ కొండాపూర్ జాబ్ చేసే వాళ్ళకి, గచ్చిబౌలి జాబ్ చేసే వాళ్ళకి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మియాపూర్ ముంబై హైవే ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ చాలా ఫేమస్. సో మియాపూర్లో ఎక్కువ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్రావెల్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు కిచెన్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. కిచెన్లో కూడా వుడ్ వర్క్ బాగుంది. అలాగే యూటిలిటీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు చిన్న డ్రాబ్యాక్ కూడా చెప్తాను, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, వినండి. సో మనం ఇప్పుడు హాలు అండ్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ మొత్తం కవర్ చేసి చూపించాను. నెక్స్ట్ మీకు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది. పైన ఒక స్టోర్ కూడా ఏర్పాటు ఇచ్చారు. మీరు ఏమైనా సామాన్ కూడా దాచుకోవచ్చు. సో ఇది కామన్ వాష్రూమ్ అండి. సో వెస్టర్న్ టాయిలెట్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఇండియన్ టాయిలెట్స్ ఉంటే దాన్ని వెస్టర్న్ టాయిలెట్గా మార్చారు. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా స్పేసెస్గా ఉంది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీకు లొకేషన్ హైలైట్స్ చెప్పాను కదా. మీకు కొండాపూర్కి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్లో మీరు రీచ్ అవుతారు. అలాగే హైటెక్ సిటీకి 7 కిలోమీటర్స్లో రీచ్ అవుతారు. జర్నీ పరంగా చెప్తే 20 మినిట్స్లో మీకు హైటెక్ సిటీ అండ్ 10 మినిట్స్లో కొండాపూర్ కూడా వెళ్ళిపోతారు. సో ఇందులో మీకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందని చెప్పాను కదా, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కొద్దిగా స్పేసెస్గా లేదు. అదొక్కటే చిన్న డ్రాబ్యాక్ అన్నట్టు చెప్పుకోవచ్చు. మిగతా అంతా చాలా బాగుంది ఫ్లాట్. మీకు అలాగే చాలా స్పేసెస్గా బాల్కనీ కూడా వచ్చింది. మీకు ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసరికి 1155 SFT ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్గా 9 ఫ్లాట్స్. పెంట్ హౌస్లో ఒక ఫ్లాట్ ఉంది.
మీకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ఉంటుందండి, వెరీ లీగల్ ప్రాపర్టీ. అలాగే లోన్ కూడా రన్నింగ్లో ఉంది, 17 lakhs లోన్ రన్నింగ్ ఉంది యూనియన్ బ్యాంక్లో. మీరు లోన్ కూడా తీసుకోవచ్చు 80%, నో ప్రాబ్లం. సో ఈ ప్రైజెస్ వచ్చేసరికి 69 lakhs, స్ట్రైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.